ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ ఊరించే వంటలు చేయడానికి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సంధ్య అండి. ఎందుకు చేతులు కట్టుకుంటాను నేను ఏదో టీచర్ లాగా? సంధ్య గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది వనస్థలపురం నుంచి. వనస్థలపురం. మీరు బాగా టెన్షన్ పడుతున్నారు, అవును కదా? సో టెన్షన్ పడకండి. ఓకే, ఇది ఏమి లేదు, జస్ట్ వంటల పోటీ అంతే. ఓకే, సో అది. హాయ్, మీ పేరు? నా పేరు మణి. నా మణి, ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను అత్తాపూర్ నుంచి వస్తున్నాను. అత్తాపూర్. ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? ఏమిటా పరిచయం? అంటే నేను ఫస్ట్ హైదరాబాద్కి వచ్చినప్పుడు తనే నా ఫ్రెండ్ అనమాట. అట్లా అన్ని ఇంకా తనే అనమాట. ఏదైనా హెల్ప్ కానీ ఎక్కడికన్నా వెళ్ళడం కానీ ఇద్దరు కలిసి వెళ్తాం. అలాగా ఈ రోజు అభిరుచి షో కూడా ఇద్దరు కలిసి వచ్చేసాం. అంటే నువ్వు ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు వీళ్ళ ఇంటి దగ్గర అట్లా ఏమైనా ఉండేదానివా? రెంట్ కు అక్క వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చామన్నమాట. సో ఇద్దరు కలిసి ఇప్పుడు ఇలా అభిరుచికి వచ్చారు. సో మరి ఇద్దరు రెడీ ఆ వంటలు చేయడానికి? రెడీ. సో చూద్దాం ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. సో ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే వంకాయ. భలే భలే. సో వంకాయ వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్. సో వంకాయ ఇష్టమేనా? ఇష్టం, చాలా చాలా ఇష్టం కదా. వంకాయ అంటే ఆల్మోస్ట్ అందరికీ బాగా ఇష్టం. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు వంకాయ ఇష్టం లేని వాళ్ళు. వాళ్ళకి తెలియదు పాపం వంకాయ ఎంత టేస్టీగా ఉంటుందో. సో అట్లా ఇష్టం లేని వాళ్ళు కూడా ఈరోజు మీరు చేసే వంటలు చూసి అరే ఇదేదో బాగుంది అనుకొని చేసుకొని తినేయాలన్నమాట. ఓకే, సో మరి వంకాయతో ఏం చేయొచ్చో టేస్టీగా బాగా ఇద్దరు ఆలోచించండి. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఈ టైమర్ ఆన్ చేసిన తర్వాత మీ ఇద్దరు ఆలోచించడం మొదలు పెట్టాలన్నమాట. సో మీరు ఎవరైతే ఫస్ట్ చెప్తారో అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే, సో టైమర్ ఆన్ చేస్తున్నా. ఆలోచించండి, వంకాయతో ఏం చేయొచ్చు వెరైటీగా. వంకాయతో ఏవైనా కూడా కూరలే చాలా బాగుంటాయి. అల్లం వంకాయ కూర చేస్తాను. అల్లం వంకాయ కూర. సో 15 సెకండ్స్లో చెప్పావు. అల్లం కాంబినేషన్లో వంకాయ కూర. ఓకే ఓకే, మరి అల్లం వంకాయ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అల్లం వంకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు ½ కిలో, అల్లం 50 గ్రాములు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మనీ స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్. ఇంకా పోపు ఏం అక్కర్లేదు ఇందులో? ఆవాలు జీలకర్ర డైరెక్ట్ గా చేసుకోవచ్చు. అది ఏమి రాదు. నువ్వు కరివేపాకు అట్లాంటివి వేయలేదు కదా? భయం అండి, కొంచెం భయమా? వంట వచ్చా నీకు? చేస్తాను, అంటే నాన్ వెజ్ బాగా చేస్తాను అనమాట. ఏ వంట అయినా కూడా వంటే. కొంచెం దూరం ఉండి చేస్తా, మరి ఇంత దగ్గరగా అయితే చెయ్యను అనమాట. ఆయిల్ వచ్చేస్తుంది కదా. ఇంతకంటే దూరంగా వెళ్ళి వంట చేయడం కష్టం కదా. ఇదే ఇలా చేస్తా అండి నేను. వంటలలో మళ్ళీ చాలా పర్ఫెక్ట్. వంటలలో పర్ఫెక్టా? చాలా. సాల్ట్ వేద్దాం ఇప్పుడు. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే పర్ఫెక్ట్ అవుతారు అనుకుంటా. భయం లేకుండా చేస్తారు కదా. సో ఈ సాల్ట్ ఏంటి, ఊరికే ఉల్లిపాయలక మొత్తం వేస్తున్నావా? అంటే మొత్తం కొంచెం ఆనియన్స్ వేసుకుందాం, తర్వాత వంకాయలు వేసేప్పుడు ఇంకొంచెం వేసుకుందాం. ఉల్లిపాయ మగ్గడానికి. ఇప్పుడు పసుపు. పసుపు అనేది కొద్దిగా వాడాలి కదా, ఎక్కువ వాడామనుకో ఎక్కువ పసుపు వాసన వస్తుంది. ఇప్పుడు అల్లం. సో తురిమేసావా? అంటే కొంచెం మరి అంత మెత్తగా కాకుండా కొంచెం మామూలుగా గ్రైండ్ చేసుకోవాలి. అదే తురిమితేనే తరకలు తరకలుగా వస్తుంది, గ్రైండ్ చేస్తే పేస్ట్ అవుతుంది. ఇంతకీ అల్లం వంకాయ కూర ఎవరు నేర్పించారు నీకు? అంటే మామూలుగా మనం ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాం కదా, అలాగా ఇది కూడా ఒకసారి ట్రై చేద్దామని మొన్న చేశాను, బాగుందన్నమాట. ఇప్పుడు అంటే పిల్లలు మనం ఇలా చేస్తే తినరు కదండి, అవి ఏదన్నా కొంచెం పేస్ట్ చేసి వాళ్ళకి కనిపించుకోకుండా చేసామనుకోండి, వాళ్ళకి అందులో ఏమున్నాయి ఇంగ్రీడియంట్స్ అని తెలియదు కదా. నీకు పెళ్ళి అయిపోయిందా? నాకు పెళ్ళయింది, 2 పాపలు 1 బాబు. బాబోయ్, 3 పిల్లలా? అవునండి. నిజంగానేనా? నిజంగానే. అంటే నేను యాంకర్ అవ్వాలని అనుకుంటున్నా, మేబీ చదవడం కూడా అదే చదువుతున్నా సబ్జెక్ట్. కొంచెం కరివేపాకు వేస్తున్నాం, ఎందుకంటే ఫస్ట్ వేస్తే కొంచెం బాగా అది మాడిపోయినట్టు అయిపోద్ది కదా. ఇప్పుడు నీకు ఎందుకు పెళ్ళి ఎప్పుడైంది? నాకు పెళ్ళి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అయింది. పెళ్ళి అయినాక పిల్లలు పుట్టాక ఇంకా ఖాళీ ఉన్నా కదా, ఇప్పుడు స్టడీస్ మరి కంటిన్యూ చేస్తున్నా. గుడ్ జాబ్. సో 3 పిల్లలు అయితే? అవును. ఏం చదువుతున్నారు? ముగ్గురు చదువుతున్నారా? లేకపోతే చదువుతున్నారు. బాబు చిన్నోడు, పాపలు చదువుతున్నారు. అంటే బాబు కూడా ఇప్పుడిప్పుడే వెళ్తున్నాడు. ఏం పేర్లు ఏమిటి?
దేవహర్షిని గౌడ్ అండ్ గాయత్రి, కేశవ్ సాయి గౌడ్. ఓహో, మీ వారేం చేస్తుంటారు? మా వారు పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్. పేరేంటి? అంజీ. సో ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని? ఇది కొంచెం మగ్గాల, మూత పెడదామా? సో ఇప్పుడు ఇది కాస్త మగ్గిపోయింది, దీంట్లో టొమాటో యాడ్ చేస్తాను నెక్స్ట్. కొంచెం కారం యాడ్ చేసి తర్వాత టమోటా యాడ్ చేద్దాం. అల్లం కారం ఉంటుంది కదా, చూసి కారం వేసుకోవాలి. తర్వాత టమోటో వేద్దాం. సో ఈ టొమాటోతో కొంచెం మనకి ఇట్లా దగ్గరగా అయిపోతుంది కదా. ఆనియన్స్ లో కొంచెం సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు వంకాయల కోసం కొంచెం వేద్దాం. ఓకే. సో మనకి ఘాటుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఉప్పులు కారాలు అవి చూసి యాడ్ చేసుకుంటే ఆ తినేటప్పుడు అన్ని టేస్ట్లు మనకి బాగా తెలుస్తాయి. లేదంటే మళ్ళీ అల్లం ఘాటుగా మళ్ళీ ఉప్పు సరిపోతే అది అంత టేస్టీగా ఉండదు. ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ చూసుకోండి. మొత్తానికి ఇదేదో బాగుంది అల్లం కాంబినేషన్లో. నేను కూడా రీసెంట్గానే ట్రై చేశానండి. అవునా? అంటే అల్లం వేస్తే తింటారా మీ ఇంట్లో బానే? అంటే ఇలా పేస్ట్ చేస్తే తెలియదు కదా ఎవరికి ఇందులో అల్లం వేసామని. అంటే టేస్ట్ తెలుస్తుందిగా, ఏదో ఘాటుగా నాకు తెలుస్తుంది కానీ పిల్లలకి తెలుస్తుందండి. ఇప్పుడు అది కాక పిల్లలకి అందరికి జలుబు ఫీవర్ అనేది వస్తుంది. మొత్తం అన్ని ప్లేసెస్ లో అంతా ఉంది. సో ఇలాంటివి తింటే కాస్త కొంచెం రిలీఫ్ గా అనిపిస్తుంది. సో మూత పెట్టేద్దామా? ఓకే. సో అన్ని వేసేసినట్టేనా? అన్ని వేసి లాస్ట్ లో గరం మసాలా వేసుకున్నాం. ఓకే, ఇది కొంచెం దగ్గరికి అయితే తీసేసుకోవచ్చు. వంకాయలు మగ్గిపోతే మనం ఇంకా తీసుకోవచ్చు. ఓకే, చూద్దామా? ఓకే, కొంచెం గరం మసాలా వేసి తీసేద్దాం. నైస్. ఓకేనా? కొంచెం కొత్తిమీర. మీకు కూడా దగ్గొస్తుంది, మీరు కూడా తినాలి ఈ కూర. అవునండి, చేశాక మన ఇద్దరం కలుసుకుందాం. మరి వీళ్ళిద్దరికి, రాజుగారికి ఈవిడికి పాపం, వాళ్ళిద్దరికి మనం తిన్న తర్వాత వాళ్ళిద్దరికి ఇద్దాం. ఎందుకంటే మన ఇద్దరికే కదా దగ్గు వస్తుంది. అవును, వాళ్ళు బాగానే ఉన్నారు కదా హెల్త్ పరంగా. అక్క నువ్వు తర్వాత తిను. అక్క నువ్వు తర్వాత తిరువట. అయినా కూడా మేము అందరం కలిసే తింటాం. ఓకేనా? కట్టేనా? ఓకే, అల్లం వంకాయ కూర రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి వేడివేడిగా అల్లం వంకాయ కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అల్లం వంకాయ కూర తయారు చేసే విధానం. ముందుగా అల్లం పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి వేగాక కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, అల్లం వంకాయ కూర రెడీ.